ఒక ఊరిలో కట్టెలు కొట్టేవాడు ఒకడు ఉండేవాడు. ఒకరోజు అతను కట్టెలు కొడుతూ ఉండగా, అతని గొడ్డలి జారి పక్కనే ఉన్న నదిలో పడిపోయింది. తన జీవనాధారమైన గొడ్డలి పోయింది అని అతడు వలవల ఏడుస్తూ నది ఒడ్డున కూర్చున్నాడు. అతని బాధని చూసి ఆ నది దేవత ప్రత్యక్షమై ఏమి జరిగింది అని అడిగి తెలుసుకుంది. నది దేవత వెంటనే నదిలోకి మునిగి ఒక బంగారు గొడ్డలి తెచ్చి చూపిస్తూ, ఇది నీ గొడ్డలి ఏమో చూడు అంది. అతను అది నాది కాదు అని చెప్పాడు. దేవత తిరిగి వెళ్ళి ఈసారి వెండి గొడ్డలి తెచ్చింది. వాడు అది చూసి అది కూడా నాది కాదు అని చెప్పాడు. దేవత మళ్ళీ వెళ్ళి ఇనుప గొడ్డలి తెచ్చింది. అదే నా గొడ్డలి అని చెప్పి కట్టెలవాడు దానిని సంతోషంతో తీసుకున్నాడు. నది దేవత అతని నిజాయితీకి మెచ్చి ఇనుప గొడ్డలితో పాటు బంగారు, వెండి గొడ్డళ్ళు కూడా బహుమతిగా ఇచ్చింది. అతను ఇంటికి వెళ్ళి ఊరంతటా ఈ సంగతి చెప్పాడు. ఇది విని ఒక ఆశపోతుకు దుర్బుద్ధి పుట్టింది. మరుసటి రోజు వాడు ఒక ఇనుప గొడ్డలిని తీసుకుని కట్టెలు కొడుతూ ఉన్నట్లు నటిస్తూ కావాలని గొడ్డలిని నీటిలో పడేశాడు. నది ఒడ్డున కూర్చొని దొంగ ఏడుపు మొదలుపెట్టాడు. అతని బాధని చూసి నది దేవత ప్రత్యక్షం కాగా తన గొడ్డలి పడిపోయింది అని చెప్పాడు. నది దేవత వెంటనే నదిలోకి మునిగి ఒక బంగారు గొడ్డలి తెచ్చి చూపిస్తూ, ఇది నీ గొడ్డలి ఏమో చూడు అంది. అదే నా గొడ్డలి అని అబద్ధం చెప్పాడు. దేవతకు కోపం వచ్చి వెంటనే బంగారు గొడ్డలితో సహా అదృశ్యం అయ్యింది. ఆశపోతుకు బంగారం, వెండి గొడ్డళ్ళు రాకపోగా తాను తెచ్చుకున్న ఇనుప గొడ్డలి కూడా దక్కలేదు. అత్యాశకి పోయి ఉన్నది కూడా పోగొట్టుకున్నందుకు బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోయాడు.